ఈరోజు హైతానగర్లో 39, 40 వార్డులో స్థానికంగా ఉన్న సమస్యలు, ఇబ్బందులు, పౌరులకి ఇంకా మెరుగైన సేవలు ఎట్లా ఏ విధంగా అందించగలుగుతాం మున్సిపాలిటీ నుంచి అనే దానిపైన అందరితో కూడా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ప్రధానంగా పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం అందడం లేదనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. నేను చైర్పర్సన్ గారిని, అదేవిధంగా కౌన్సిలర్ గారిని కూడా నేను కోరుతున్నాను, కొంచెం ఫండ్స్ అలొకేట్ చేసుకుని ఒకవేళ శానిటేషన్లో సిబ్బంది తక్కువ ఉంటే ఖచ్చితంగా పెంచుకునే విధంగా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు వార్డు బాగా విస్తరించిందని, జనాభా ఎక్కువగా పెరిగారు కాబట్టి కొంతవరకు కొన్ని వార్డులో పూర్తి స్థాయిలో మేము అందించలేకపోతున్నామేమో. కనీసం వారానికి 2 రోజులు తూచా తప్పకుండా కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే విధంగా ఒక బాధ్యత తీసుకోవాలి. ఆ పొరపాటు జరగకూడదు. దీనిపైన ఒక సమగ్రమైన ఆలోచనతోటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో ఏ వార్డుకి ఆ వార్డు, ఏ డివిజన్కి ఆ డివిజన్ బాధ్యత కలిగిన అధికారులకి ఆ విధంగా రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాల్సిన బాధ్యత కమిషనర్ గారి పైన ఉంటుంది. సో సిస్టమేటిక్గా చేసుకుంటూ ముందుకెళ్తాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే మాకు ఎటువంటి సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. వీటిని తప్పకుండా చైర్పర్సన్ గారు కూడా అదే అంటున్నా ఉన్నారు. గతంలో కూడా ఈ సమస్యల గురించి మాట్లాడారు. కానీ ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత అందరిపైన ఉంది. ఇదేదో ప్రజాప్రతినిధులుగా మేము మాట్లాడడం కాదు, అధికార యంత్రాంగం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా దీన్ని ఒక డ్యూటీగా తీసుకుని ప్రజలకి జవాబుదారం పెంచే విధంగా, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా పనిచేయాలి. దానికోసం మన అధికార యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి. సో పురపాలక సంఘం నుంచి ఖచ్చితంగా మన 40 వార్డుల్లో కూడా ఖచ్చితంగా మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో హైతానగర్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఇవాళ మనం పర్యటించాం కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే లెవెల్స్ మెయింటైన్ కావడం లేదు. కొన్ని చోట్ల కొత్తగా రోడ్ నిర్మాణం చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తున్నాయి, ఎందుకంటే డ్రైన్స్ సరిగ్గా లేవు కాబట్టి. ఎక్కడైతే కష్టపడి గతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశామో, జాకబ్ గారు ఉండేవాళ్ళు, జాకబ్ గారి టైంలో కష్టపడి అందరం కలిసి చక్కటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. దాన్ని కూడా నిరుపయోగంగా శిథిలావస్థకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఒక ఆలోచన లేదు, విధానం లేదు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనం భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆస్తులు నిర్మాణం చేసుకుంటాం, ప్రభుత్వ ఆస్తులు. సో తప్పకుండా వీటిపైన సమగ్రంగా మేము ఆలోచించి పాఠశాల వ్యవస్థలో కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్న వసతుల విషయంలో కానివ్వండి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం.